శ్రీమద్ రామాయణం బాలకాండ 26వ సర్గ. తాటకి అనే రాక్షసి గురించి ఆ గొప్ప ఋషి చెప్పిన మాటలు విన్న రఘువంశంలో పుట్టిన తన ప్రతిజ్ఞలకు కట్టుబడిన రాముడు ఆ మహర్షికి భక్తితో చేతులు జోడించి నమస్కరించి ఇలా అన్నాడు. కుశపుత్రుడైన నా గురువుగారి మాటగా, నా తండ్రి ఆజ్ఞగా, అలాగే నా తండ్రికి ఇచ్చిన నా మాటను గౌరవిస్తూ ఈ కార్యాన్ని నేను తప్పకుండా చేస్తాను. అయోధ్యలోని పెద్దల సమక్షంలో మహానుభావుడైన నా తండ్రి దశరథుడు నాకు ఆజ్ఞాపించిన ఆ మాటలను కూడా నేను ఏమాత్రం విమర్శించలేను. నేను తండ్రి మాటలను అనుసరించి మీ వంటి మహాజ్ఞాని ఆదేశం మేరకు తాటకిని సంహరించే ప్రధాన కర్తవ్యాన్ని నిస్సందేహంగా చేపడతాను. గోవులకు, బ్రాహ్మణులకు మరియు ఈ ప్రాంత శ్రేయస్సు కొరకు మీ వంటి గొప్ప ఋషి ఆజ్ఞను పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని రాముడు విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నాడు. శత్రు సంహారకుడైన రాముడు అలా పలికి తన ఎడమ పిడికిలితో ధనస్సు మధ్య భాగాన్ని గట్టిగా పట్టుకొని కుడి చేత్తో నారిని లాగి దిక్కులన్నీ ప్రక్కటిల్లేలా భయంకరమైన శబ్దం చేశాడు. ఆ శబ్దానికి తాటకి వనంలోని జీవరాశులన్నీ ఉలిక్కిపడ్డాయి. ఆ ధ్వంసానికి తాటకి సైతం నిశ్చేష్టురాలై అంతులేని ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ శబ్దానికి ఆగ్రహంతో వణికిపోయిన తాటకి అది వచ్చిన దిక్కున శ్రద్ధగా విని ద్వేషంతో అటువైపు దూసుకెళ్ళింది. ఆ భయంకరమైన వికృతమైన ముఖంతో బ్రహ్మాండమైన ఆకృతితో ఉన్న ఆ రాక్షసిని చూసి మరింత కోపంతో రగిలిపోయిన రాముడు లక్ష్మణుడితో ఇలా పలికాడు. లక్ష్మణ, ఈ యక్షిని భయంకరమైన అసహ్యకరమైన రూపాన్ని చూడు. పిరికివాడి గుండెలు దీన్ని చూస్తే పగిలిపోతాయి. ఆమెను ఆపడం కష్టం. ఆమెకు మాయాశక్తులున్నాయి కదూ. ఇప్పుడు చూడు, ఆమె చెవులు ముక్కు చివర నరికి ఆమెను ఎలా పారిపోయేలా చేస్తాను. ఆమె స్త్రీత్వం ఆమెను కాపాడుతుంది. నిజానికి నేను ఆమెను చంపాలని ప్రయత్నించడం లేదు, కానీ ఆమె పొగరు చలనం లేకుండా చేయాలనుకుంటున్నాను. రాముడు అలా మాట్లాడుతుండగానే కోపంతో కంపించిపోయిన తాటకి గర్జిస్తూ చేతులు ఊపుతూ రాముడి మీదకి దూసుకెళ్ళింది. కానీ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఆమెను బెదిరిస్తూ, మీరు సురక్షితంగా ఉండండి, విజయం మీదే అవుతుంది అని రామలక్ష్మణులతో అన్నాడు. భయంకరమైన ధూళిని ఆ ఇద్దరు రాఘవుల మీదకి విసిరింది. తాటకి వారిని ఒక పెద్ద ధూళి మేఘంతో కొంతసేపు కలవరపెట్టింది. అప్పుడు ఆ మాయావిని తన మాయాశక్తితో రామలక్ష్మణులపై అత్యంత భయంకరమైన రాళ్ళు వర్షాన్ని కురిపించింది. దానికి రాముడు ఆగ్రహించాడు. తన బాణవర్షంతో ఆమె కురిపించిన రాళ్ల వర్షాన్ని అడ్డుకున్నాడు రాముడు. ఆమె వారి వైపు దూసుకు వస్తున్నప్పుడు తన బాణాలతో ఆమె 2 చేతులను ఛేదించాడు. చేతులు తెగి అలసిపోయిన ఆమె సమీపంలోని భయంకరంగా గర్జించటం ప్రారంభించింది. అప్పుడు రెచ్చిపోయిన లక్ష్మణుడు ఆమె చెవులు ముక్కు చివరి భాగాన్ని కోసి ఆమెను వికలాంగురాలిని చేశాడు. ఆ రూపు మార్చే రాక్షసి రకరకాల రూపాలు ధరించి మాయమైంది. ఆమె తన మాయాజాలంతో రామలక్ష్మణులను గందరగోళపరిచింది. రాళ్ల వర్షం కురిపిస్తూ భయంకరంగా సంచరించింది. రామలక్ష్మణులిద్దరూ నలుమూలల నుండి రాళ్ల వర్షంతో కప్పబడి ఉండటం చూసిన ప్రశాంతమైన విశ్వామిత్ర మహర్షి ఈ మాట పలికాడు. రామ, నీ దయ చాలు. ఈ తాటకి దుర్మార్గురాలు, దుష్ట స్వభావం కలది, యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగించేది. ఈ యక్షిని తన మాయాశక్తులతో క్షణాల్లోనే మళ్ళీ శక్తి పుంజుకుంటుంది. త్వరలోనే సూర్యుడు అస్తమించనున్నాడు.
సూర్యాస్తమయం లోపే ఆమెను సంహరించాలి. ఎందుకంటే సాయంత్రం ఆ తరువాత రాక్షసులు అజేయులుగా మారుతారు అని విశ్వామిత్ర మహర్షి రాముడితో పలికాడు. విశ్వామిత్రుడు అలా చెప్పగానే రాముడు తన శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ అదృశ్యంగా ఉండి రాళ్ల వర్షం కురిపిస్తున్న ఆ యక్షిణిని తన బాణాలతో అడ్డుకున్నాడు. ఆ మాయాశక్తి గల తాటకిని బాణాలు సమూహాలు అడ్డుకోగా ఆమె భయంకరంగా అరుస్తూ రామలక్ష్మణుల వైపు దూసుకు వెళ్ళింది. మెరుపుల వేగంగా దూసుకు వస్తున్న ఆ రాక్షసి ఛాతిలోకి రాముడు ఒక బాణాన్ని కొట్టాడు. దాంతో ఆమె వెంటనే కింద పడి ప్రాణాలు విడిచింది. భయంకరమైన రూపం కలిగిన తాటకిని సంహరించడం చూసి ఇంద్రుడు, ఇతర దేవతలు అద్భుతం అద్భుతం అంటూ రాముడిని ఎంతగానో కొనియాడారు. 1000 కన్నుల వాడు, శత్రు దుర్గాలను నాశనం చేసేవాడు అయిన ఇంద్రుడు అప్పుడు ఎంతో సంతృప్తితో పలికాడు. దేవతలందరూ సంతోషించి విశ్వామిత్రుడితో ఇలా అన్నారు: ఓ మహర్షి విశ్వామిత్ర, మీరు ధన్యులు. ఇంద్రుడితో సహా వాయుదేవతలందరూ సంతోషించారు. కాబట్టి మీరు దయచేసి రాముడి పట్ల మరింత శ్రద్ధ వహించండి. ఓ బ్రాహ్మణోత్తమ, ప్రజాపతి కృశ్వాసుని పుత్రులు, పరాక్రమవంతులు, తపోబల సంపన్నులైన వారిని రాముడికి ప్రసాదించండి. రాముడు మీ ఆజ్ఞలను నిలబెట్టుకోవడంలో స్థిరంగా ఉన్నాడు. కాబట్టి అతను ఆ అస్త్రాలను స్వీకరించడానికి తగినవాడు. ఈ యువరాజు దేవతలకు సంబంధించిన గొప్ప కార్యాన్ని సాధించాలి అని దేవతలు విశ్వామిత్రుడితో పలికారు. దేవతలందరూ అలా పలికి విశ్వామిత్రుడిని ప్రశంసించి సంతృప్తిగా స్వర్గాలకు తిరిగి వెళ్ళారు. ఆ తర్వాత సూర్యాస్తమయం అయింది. తాటకి సంహారం పట్ల సంతృప్తి చెందిన ఆ మహర్షి రాముడి పట్ల సంతోషించి అతని నుదుటిపై ముద్దు పెట్టి ఈ మాట పలికాడు: ఓ శుభకరుడవైన రామ, ఈ రాత్రి మనం ఇక్కడే ఉందాం. రేపు ఉదయం నా ఆశ్రమానికి బయలుదేరుదాం అన్నాడు. విశ్వామిత్రుడి మాటలు విని రాముడు సంతోషించి ఆ రాత్రి తాటకి వనంలో ఆనందంగా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ శాపం నుండి విముక్తి పొందిన ఆ రోజు నుండి ఆ అడవి సుందరంగా కనిపించి చిత్రరథ కుబేరుడి వలె ప్రకాశించింది. యక్షుడి కుమార్తెను సంహరించిన శ్రీరాముడిని దేవతలు, సిద్ధులు ప్రశంసించారు. అతను ఆ రాత్రి ఆ ముని విశ్వామిత్రుడితో కలిసి అదే అడవిలో బస చేశాడు. తెల్లవారుజామున తొలి కిరణాలు ప్రసరిస్తుండగా ముని విశ్వామిత్రుడు రాముడిని నిద్రలేపాడు. ఇది వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యం శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో 26వ సర్గ సంపూర్ణం.